వెల్కమ్ టు టీఆర్టీ ట్రావెల్స్. మనం రాజంపేట బ్రాంచ్లో ఉన్నాం. సో ఇప్పుడైతే మనకు చెన్నై నుంచి ఫ్లైట్స్ అయితే ఓపెన్, చెన్నై నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి అయితే ఫ్లైట్స్ అయితే ఓపెన్ అయినాయి. సో ఎలా ఉంది, చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు కదా, వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో అందరికీ నమస్కారం, నేను మీ బాలు, టీఆర్టీ ట్రావెల్స్ బాలు. సో మన ఆఫీసులో వచ్చేసి కడప, రాజంపేట అలాగే కువైట్లో ఉన్నాయి. 3 చార్ట్లు అయితే మన ఆఫీసులో ఉన్నాయి. సో ముందుగా మనం ఇప్పుడైతే కువైట్కి అయితే మనకు ఫ్లైట్స్ అయితే ఓపెన్ అయినాయి. చెన్నై నుంచి ఓపెన్ అయింది, అలాగే హైదరాబాద్ నుంచి ఓపెన్ అయింది, బెంగళూరు నుంచి ఓపెన్ అయింది. ఆ రేట్లు కూడా ఎలా ఉందో మీకు చెప్తాను. ఇప్పుడు మీకు చెన్నై నుంచి అయితే వెళ్ళాలనుకుంటే 22 బయలుదేరి 23కి ఉంది. చెన్నైలో 1:40కి లేస్తుంది ఫ్లైట్. ఆ ఫ్లైట్ వచ్చేసి 5:20కి వచ్చేసి సౌదీ పోతుంది. అక్కడ గంట సేపు వెయిటింగ్ ఉంటుంది, అంటే మనం దిగి బస్సు ఎక్కేదానికి 1 గంట టైం ఉంటుంది. సో మళ్ళీ 6:20కి సౌదీలో బయలుదేరుతుంది. మధ్యాహ్నం 12:20కి కువైట్ ఎయిర్పోర్ట్లో చేరుకుంటారు. సో ఆ ఇమిగ్రేషన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మీరైతే బయటకు వెళ్ళిపోవచ్చు. 23 అంటే 22 నైట్ ఎయిర్పోర్ట్కి పోవాలి, 23 ఫ్లైట్ ఉంది. అలాగే 25 ఎయిర్పోర్ట్కి వెళ్ళి 26 మార్నింగ్ కూడా ఫ్లైట్ ఉంది. అంటే 25 కువైట్లో ఉంది, 22 కువైట్లో ఉంది. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇండియా నుంచి 23, 26 ఉంది. ఈ 2 కూడా మనకు లభిస్తున్నాయి. కాకపోతే మళ్ళీ బెంగళూరు నుంచి కూడా సేమ్ 26కే ఉంది ఫ్లైటు. అప్పుడు 26 నుంచి 26 కాకుండా ఇంకొక డేట్ వేరేదన్నా 25 అయినా సరే 27 అలా అల్టిమేట్గా పెట్టింటే బాగుండు. ఒకవేళ ఈరోజు డేట్ అడ్జస్ట్ కాని వాళ్ళకి నెక్స్ట్ డేట్ వేసి బాగుండు. బెంగళూరు నుంచి కూడా 26కే ఉంది. సేమ్ టైమింగ్ 2:40కి ఫ్లైట్లు వస్తుంది. 6 గంటలకు వచ్చేసి సౌదీ పోతుంది. 7 గంటలకు బస్సు ఉంది. 1 గంటకు వచ్చి కువైట్ చేరుకుంటారు. సేమ్ 26, 29 బెంగళూరుకి అయితే ఉంది. బెంగళూరు నుంచి వచ్చేదానికి ఉంది. అలాగే మీకు కువైట్ నుంచి రావాలనుకుంటే బెంగళూరుకి 25కి ఉంది, మళ్ళీ 28కి ఉంది కువైట్ నుంచి బెంగళూరు. మళ్ళీ హైదరాబాద్కి అయితే 24 కువైట్ నుంచి హైదరాబాద్ వస్తుంది. అలాగే మనకు 24 కువైట్ నుంచి హైదరాబాద్ వస్తుంది. 25 హైదరాబాద్ నుంచి సౌదీ నుంచి కువైట్కి అయితే ఉంది. అలాగే దాని తర్వాత 28కి ఉంది కువైట్ నుంచి హైదరాబాద్. దాని తర్వాత మనకు 29కి హైదరాబాద్ నుంచి సౌదీ నుంచి కువైట్కి అయితే ఉంది. హైదరాబాద్ నుంచి కూడా సేమ్ టైమింగ్ 2:30 ఫ్లైట్ మార్నింగ్, అర్లీ మార్నింగ్. మీరు 6 గంటలకు వచ్చేసి సౌదీ వెళ్తారు. 1 గంట 7 గంటలకు లేస్తుంది. 7 గంటలకు మన బస్సు బయలుదేరుతుంది. 1 గంటకు వచ్చేసి కువైట్లో చేరుకుంటారు. సో అలాగైనా సరే మీకు బస్సులు వరుసగా వెళ్తూనే ఉంటాయి. మీ బస్సు ఒకటే వెళ్తూ ఉండదు. మీ బస్సు వెనకాల ఇంకో 10 బస్సులు కంటిన్యూగా వెళ్తూ ఉంటాయి, ముందు వెనక వెళ్తూ ఉంటాయి. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ టికెట్ కాస్ట్ మాత్రం ఏది తీసుకున్నా సరే, ఏ ఫ్లైట్ తీసుకున్నా సరే మీరు ₹1,00,000 పైనే ఉంది. అన్నీ కూడా 1,15,000, 1,15,000, 1,15,000 ఉన్నాయి. మీకు బెంగళూరు నుంచి 26కి అయితే మాత్రమే మీకు 1,08,000 ఉంది. మిగతా అన్నీ కూడా 1,10,000 పైన దాటున్నాయి, 1,10,000 పైన ఉన్నాయి. కావాలి అనుకునే